నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు అక్కల రిష్వంతరాయ్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా నియమించినందుకు పట్టణ కాపు సంఘం మంత్రి సుభాష్ కి ఆయన తండ్రి సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు పట్టణ కాపు సంక్షేమ సంఘం స్థానిక అరిగెల వీర్ రాఘవలో కృష్ణ వేణు కాపు కళ్యాణ మండపం నందు సమావేశమై అక్కల రిష్వంత్ ను అభినందించడంతో పాటు మంత్రి సుభాష్ కు జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్లకు ధన్యవాదాలు తెలిపారు. కాపు సామాజిక వర్గానికి ఇంతగా ప్రాధాన్యత ఇచ్చి రిష్వంత్ రాయ్ కి ఉన్నతమైన మార్కెట్ కమిటీ పదవి ఇవ్వడం పట్ల కాపు సామాజిక వర్గంపై అనుకున్న ప్రేమ అభిమానం అర్థం చేసుకోవచ్చని కాపు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో కాపు సంఘం అధ్యక్షులు తొగరు బ్రహ్మజీ, ఉపాధ్యక్షులు మట్టా దుర్గారావు, కాపు పెద్దలు నారపరెడ్డి బలరాం, పోలిశెట్టి శ్రీనివాసరావు నాయుడు మాస్టరు తదితరులు మాట్లాడారు. కాపులకు ఉన్నత స్థానం ఇచ్చిన మంత్రి సుభాష్ కి రుణపడి ఉంటామని, ఎన్నటికీ ఆయన ఉంటే ఉంటామని వారంతా ముక్త కంఠంతో తెలిపారు. ఆ అర్హత ఉన్న వ్యక్తుల్లో నియోజకవర్గం కాపుల్లో అయితే మొట్టమొదటి వ్యక్తి రిష్వంతరాయ్ అని చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా ఈ రోజు రిష్వంతరాయ్కి ఒక కాపు సమాజమే కాదండి, నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలు కూడా రిష్వంతరాయ్ గారి పట్ల ప్రేమ అభిమానం చూపించాయి. ముఖ్యంగా ఇది ఉనికిని గుర్తించిన గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారు, అదేవిధంగా కాపు సంఘం పెద్దలు అడిగిన వెంటనే స్పందించిన వాళ్ళ తండ్రి సత్యం గారికి, అదేవిధంగా ఈ అంతటికే ముఖ్యమైన సపోర్ట్ చేస్తూ సామాజిక వర్గం తరఫున ఒక పార్టీకి, అదేవిధంగా జనసేన పార్టీకి అధ్యక్షులుగా ఉన్న పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, వీళ్ళ కాంబినేషన్లో నియోజకవర్గంలో ఈవేళ PACS కమిటీ చైర్మన్లు 31 ఉంటే సుమారు 18 మందిని కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని చైర్మన్లుగా చెప్పించడం రామచంద్రపురం నియోజకవర్గంలో మొట్టమొదటిసారి. అదేవిధంగా చైర్పర్సన్ తో పాటు కమిటీ మెంబర్లో సుమారు 22 మంది సభ్యులు కూడా 3-man కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అంటే ఆయన ఎలక్షన్ ముందు ఒకటే చెప్పారు, మన పెద్దలు చెప్పినట్టు, నన్ను 3 నెలలు మోయండి, నేను గుండెల్లో పెట్టుకుంటానన్నారు. అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలతో పాటు ఎక్కువ జనసాంద్రత కలిగిన కాపు సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంత్రి గారు నిజంగా మాకు ఆదర్శమండి. ఎందుకంటే ఇందాక మా పెద్దలు చెప్పారు, ఏ విషయంలో మా సంఘం ప్రెసిడెంట్ గారు చెప్తారు, మీరు పిలిస్తే మేము వస్తామని. అది మరొకసారి మేము చెప్పడానికి, ఆయన పట్ల ఉన్న ప్రేమ అభిమానం కృతజ్ఞతలు చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు సార్. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మా రిష్వంతరాయ్కి అన్ని సామాజిక వర్గాలకు కలిసి మరింత భవిష్యత్తునివ్వాలని పెద్దలు, వివిధ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు, అదేవిధంగా పెద్ద నాయకులు అందరూ, ఎందుకంటే రైతులు ఎక్కువ ఉంటారండి ఈ మార్కెట్ కమిటీలో, కొద్దిగా రైతులు ఉన్న దానికి యువకుడు ఉత్సాహవంతుడైన రిషికి ఇవ్వడం చాలా ఆనందకరం. అటువంటిది రిషికి మీరందరూ మార్గదర్శకంగా ఉండి మున్ముందు ఇంకా మంచి మంచి పదవులు చేయాలని మా సంఘం తరఫున మా సోదరుడు రిష్వంతరాయ్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మంత్రివర్యులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై హింద్. కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినటువంటి కాపులందరూ కూడా ఐక్యంగా ఉండాలి, మేమందరూ కూడా ఎప్పుడు కూడా కలిసే ఉంటాం అనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కాపు సోదరులందరికీ కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కాపులు ఐక్యతగా ఉంటే ఏ పదవులైనా సాధిస్తారనేటువంటి దానికి మనందరూ కూడా ఐకమత్యంగా ఉండడం, ఈ కాపు రామచంద్రపురం కాపు పెద్దలే కాకుండా నియోజకవర్గం కాపులందరూ కూడా మరి అందరూ కూడా సంతోషించే విధంగా మరి పనిచేసేటువంటి ప్రధానాయకుడు ఎవరైతే ఉన్నారో మరి ఆ ప్రధానాయకుడు మరి గౌరవనీయులు వాసంశెట్టి సుభాష్ గారు. ఆ సుభాష్ గారు ఒక మంచి మనిషి, మానవతా విలువలు కలిగిన వ్యక్తి, స్నేహశీలైనటువంటి మన అక్కల ఠాగూర్ గారు కుమారుడు అక్కల రిష్వంతరాయ్ రిషికి మరి ఉన్నతమైనటువంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చి మన అందరినీ కూడా సంతోషపరిచినటువంటి వ్యక్తి మన సుభాష్ గారు. మరి ఆ సుభాష్ గారు మరి పదవి ఇవ్వడంతో పాటు నియోజకవర్గంలో ఉండేటువంటి చాలా మందికి కాపు సోదరులందరికీ కూడా పదవులు ఇవ్వడం వల్ల మరి ప్రతి ఒక్క కాపు సోదరుడు కూడా మరి సుభాష్ గారిని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారని, మరి సుభాష్ గారు ఎప్పుడు కూడా ఆయన మానవతా విలువలు కలిగినటువంటి వ్యక్తి, ఈ కులం కాపు కులాన్ని ఉన్నతలో స్థితికి వెళ్తాను, దానికి ఎప్పుడైనా సహకారం చేస్తాననేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మన సుభాష్ గారు మన నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా కాకుండా ఒక మంత్రివర్యుడిగా ఉంటాం. తన తండ్రి గారైనటువంటి సత్యం గారు కూడా మరి ఇద్దరు కూడా మరి ఈ యొక్క రిష్వంతరాయ్కి మరి AMC చైర్మన్ గా ఇవ్వడం చాలా సంతోషదాయకం. వారితో పాటు మరి వారు వెన్నంటే ఉండి మరి మన కులం తరపున ఉన్నటువంటి మరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పోలిశెట్టి చంద్రశేఖర్ గారు
వీరు కలిసి ముగ్గురు కూడా కలిసి మరి ఈ నియోజకవర్గాన్ని ఉన్నత స్థితిలో తీసుకెళ్లడంతో పాటు ఈ కాపులకి మరింత పదవులు ఇచ్చి మరి అంతా కూడా మన ఐక్యతగా మరి పోరాడి మరి ఇచ్చినటువంటి సుభాష్ గారికి ధన్యవాదాలు, సత్యం గారికి ధన్యవాదాలు, చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన మంత్రి గారైన సుభాష్ గారు, వాళ్ళ నాన్నగారు సత్యం గారు, మన ఇన్ఛార్జ్ గారు ముగ్గురు కృషితోని సంఘం సపోర్టుతో మన అక్కల పావురు గారు అబ్బాయి రిషవంతరాయ్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ మ్యాథ్యూ తెలంగాణ ఇచ్చారు కాబట్టి ఆ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి ఈ సంఘం మీటింగ్ వేసుకున్నామంటే మళ్ళీ మీ అందరూ ఏంటంటే సత్యం గారికి, సుభాష్ గారికి, వీరికి సాల్వా గారికి మళ్ళీ మా సంక్షేమం పూర్తిగా ఉంటుందని సుభాష్ గారికి, సత్యం గారికి అందరికీ సభాముఖంగా తిరుగుతున్నాం. ఈ విషయంలో పవర్ పెట్టిన ఏ విషయంలో ముందు ఉంటామని చెప్తున్నాను సంఘంతో.